ఇదే కాణిపాక శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయము. ఇవాళ మనం ఈ టెంపుల్ ని విజిట్ చేయబోతున్నాము. మీకు ఆల్రెడీ తెలుసు, మేము తిరుమల నుండి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చామన్నమాట. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి టైం 1 o'clock అయింది. ఈ కాణిపాకం టెంపుల్ తిరుపతి నుండి 70 kilometers దూరంలో ఉంటుంది. తిరుపతి నుండి ప్రతి 1 hour కి ఇక్కడికి బస్సెస్ ఉంటాయన్నమాట. మేము ఓన్ వెహికల్ లో వచ్చాము. ఓన్ వెహికల్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి కంఫర్టబుల్ గా రావచ్చు, ఎలాంటి టెన్షన్ ఉండదు. తిరుమల వెళ్ళిన చాలా మంది భక్తులు శ్రీ కాళహస్తిని గాని ఈ టెంపుల్ గాని విజిట్ చేస్తుంటారు. ఇదే ఈ టెంపుల్ ఫ్రంట్ వ్యూ. చూస్తున్నారు కదా, టెంపుల్ ఎదురుగానే కోనేరు. భక్తులందరూ అటు సైడ్ వాటర్ లో దిగి కాళ్ళు కడుక్కుంటున్నారు. మిగతా ప్లేస్ అంతా దిగడానికి అలో లేదన్నమాట. అలాగే ఈ కోనేరు మధ్యలో వినాయకుని విగ్రహం ఉంటుంది. అలాగే ఈ టెంపుల్లోని విగ్రహానికి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. ఇది రోజు రోజుకి సైజు పెరుగుతూ ఉందంట. దాన్ని ఈ టెంపుల్ వాళ్ళు విత్ ప్రూఫ్ తో సహా నిరూపించారు. 50 సంవత్సరాల క్రితం ఈ స్వామి కోసం చేపించిన వెండి ఆభరణాలు ఏవి ఇప్పుడు సరిపోవట్లేదంట. అలాగే వినాయకుని బొజ్జ సైజు కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల విలేజెస్ లో ఎవరు అబద్ధం చెప్పినా ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళంట. ఈ దేవుని ముందు అబద్ధం ఆడితే ఈ దేవుడు మనల్ని శిక్షిస్తాడనేసి ఇక్కడ ప్రజల నమ్మకము. అందుకే ఈ దేవుని ముందు ఎవరు అబద్ధం ఆడరన్నమాట. ఇండియన్సే కాదు, బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి అబద్ధం చెప్పిన వాళ్ళతో ఇక్కడ ప్రమాణం చేయించే వాళ్ళంట. ఈ టెంపుల్ పక్కనే మీకు చాలా షాప్స్ ఉంటాయన్నమాట. మీరు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. పక్కనే క్లాక్ రూమ్ ఉంటుంది. మీ లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. నేనైతే అన్ని వీడియోస్ లాగానే ఈ టెంపుల్ని కూడా 360 degrees చూపించడానికి ట్రై చేస్తున్నాను. టెంపుల్లోకి ఎలాంటి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలో ఉండదు. అలాగే టెంపుల్ పక్కనే ఉన్న ఈ కౌంటర్లో మీ మొబైల్స్ ని అలాగే కెమెరాస్ ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దర్శనం అయ్యాక మళ్ళీ ఇక్కడ తీసుకోవచ్చు. మొబైల్ కి అయితే 5 rupees, కెమెరాకి అయితే 10 rupees ఛార్జ్ చేస్తారు. అలాగే 100 rupees దర్శనం కూడా టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు. గుడి లోపల అయితే టెంకాయలు కొట్టడానికి పర్మిషన్ ఉండదు. సో మీరు టెంకాయలన్నీ ఇక్కడే కొట్టాల్సి ఉంటుంది. మనం దర్శనానికి కూడా రకరకాల ఎంట్రీస్ ఉంటాయన్నమాట. ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, 100 rupees టికెట్ ఉంటుంది. అలాగే మరి కొన్ని పూజలు చేయాలంటే ఎక్స్ట్రా టికెట్స్ కూడా ఉంటాయి. మేము క్యూని చూసాము, కదులుతూనే ఉంది. పెద్దగా లేదు అనేసి మేము ఫ్రీ క్యూకే వెళ్దామని డిసైడ్ అయ్యాము. అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 7:30, అలాగే 7:30 to 8 బ్రేక్ ఉంటుంది. 8 to 9, 10 to 11, 12 to 4:30, అలాగే ఈవినింగ్ 6:45 to 9 మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటాయన్నమాట. మరి ఎక్కువ బ్రేక్ ఉండదు, కానీ ఒక 1 hour, half an hour అలా బ్రేక్స్ ఉంటాయి. ఈ టెంపుల్ పక్కకే ఇటు సైడ్ నుంటే ఫ్రీ క్యూకి ఎంట్రీ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రీ అన్నమాట ఫ్రీ దర్శనానికి. క్రౌడ్ ఎక్కువ అయ్యే కొద్దీ చాంబర్స్ అన్ని నిండిపోతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే అంత ఫుల్ గా లేదు, భక్తులు అయితే ఫ్రీగానే మూవ్ అవుతున్నారు. సో మొత్తం ఆ బ్రిడ్జ్ ఎక్కేసి అటు సైడ్ దిగాలన్నమాట. 100 rupees దర్శనం అయితే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. లోపలైతే మీరు వినాయకుడిని ఈ రూపంలో దర్శించుకోవచ్చు. అన్ని వినాయకుని టెంపుల్స్ లో లాగా ఇక్కడ ఫుల్ గా వినాయకుడు కనిపించడు, కొద్ది భాగం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్న వినాయకుడిని వరసిద్ధి వినాయక స్వామి అని పిలుస్తారు. తను స్వయంభుగా ఇక్కడ వెలిశాడు. ఈ టెంపుల్ గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన వీడియో లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు ఆ వీడియోని చూడండి. మాకైతే దర్శనానికి ఆల్మోస్ట్ 1 hour పట్టింది. మీకు చెప్పాను కదా, లోపలైతే ఎలాంటి వీడియోస్ అలో లేదు. అందుకే నేను లోపల విజువల్స్ ఏవి మీతో షేర్ చేయలేకపోతున్నాను. ఇటు సైడ్ నుండే మనం బయటకు వస్తాం అనమాట. ఈ టెంపుల్ ని మొత్తము రెన్యువేట్ చేస్తున్నారు. చుట్టూ వాల్ కాంపౌండ్స్ అయితే ఏంటి, ఇంటీరియర్ అయితే ఏంటి, గోపురము అన్ని రెన్యువేట్ చేస్తున్నారు అనమాట. మీకు ఎగ్జిట్ బయటనే ఇలా డొనేషన్ కౌంటర్ ఉంటుంది. దాని ఆపోజిట్ లో లడ్డు కౌంటర్ ఉంటుంది. మీరు ప్రసాదాలు తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా క్యూ బానే ఉంది, కొంచెం ఓపిక్ గా వెయిట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ప్రతి చోట ఇలాంటి హోర్డింగ్స్ ఉంటాయి, ఏ ప్లేస్ ఎక్కడ ఉందనేసి. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నేను మీకు చెప్పినట్లు టెంపుల్ 360 degrees వ్యూ చూపిస్తాను. ఇదే మనం ఇందాక చూసిన ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుండి అయితే ఎలాంటి ఎంట్రీ లేదనమాట. అందరం సైడ్ నుండే వెళ్లాల్సి ఉంటుంది. ఇది టెంపుల్ రైట్ సైడ్ వ్యూ అన్నమాట. మొత్తం వాలే ఉంది, ఎలాంటి ఎంట్రీ గానీ ఎగ్జిట్ గానీ లేదు. ఇక్కడ కూడా మొత్తం రెన్యువేట్ చేశారు వాల్స్ అన్ని.
ఈ టెంపుల్ సైడ్ కే మనకు మరో టెంపుల్ ఉంటుంది. ఇదే శ్రీ మణికంఠేశ్వర స్వామి టెంపుల్. టైం ఆల్రెడీ 2:30 అవుతుంది. మాతో పాటు పిల్లలు ఉన్నారు. బాగా ఆకలి అవుతుంది అనటంతో లోపలికి వెళ్ళడం కుదరలేదు. నేను బయట నుండే కొన్ని విజువల్స్ తీసి మీతో షేర్ చేస్తున్నాను. మీకు టైం ఉంటే మాత్రం ఈ టెంపుల్ ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయన్నమాట. గుడిలో అయితే ఏంటి, గోపురం పైన అయితే ఏంటి, ఇన్ని విగ్రహాలు అయితే నేను ఎక్కడా చూడలేదు. గోపురం చిన్నగే ఉంది కానీ దానిపైన విగ్రహాలు మాత్రం చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ టైం కాణిపాకం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. ఈసారి అయితే కుదరలేదు. మార్నింగే తిరుమలలో బయలుదేరాము. మార్నింగ్ నుండి ఏం తినలేదన్నమాట. అందుకే అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్లేస్ చిన్న ప్లేసే. దీన్ని విజిట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. 2-3 అవర్స్ లో మనం ఈ ప్లేస్ ని విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ గురించి అన్ని డీటెయిల్స్ అలాగే మాక్సిమం విజువల్స్ మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని టూరిజం రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.